ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకొనవద్దు అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని. సంఘం ఇక్కడ దేవుని కృపను పొందుకుంది, అయితే ఈ కృపను కోల్పోవద్దు అని వేడుకుంటున్నాడు. కృప పొందుకున్న మీరు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు, నిర్లక్ష్యము చేయొద్దు, కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఈరోజు మీరందరూ కూడా దేవుని కృపను పొందిన వారే. కృప అనుదినము నూతనపరుచుకోవాలే తప్ప కృపను కాపాడుకోవాలని దేవుని ఆశ. కృప అనగా రెండు అక్షరాలు. ఒక వ్యక్తి చరిత్రను మార్చగలిగింది, ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలవబెట్టగలిగింది, ఒక వ్యక్తిని గుంటలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగింది దేవుని కృపే. దేవుని కృపను వివరించుట అసాధ్యం, అంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగినదే దేవుని కృప. దేవుడు అనుగ్రహించిన కృపను కాపాడుకుంటున్నావా లేదా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ కృపను మీరు కాపాడుకోగలిగితే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తుంది. ఒక్క మాట, అర్హతే యోగ్యతే లేని మనలను కాచింది, భద్రపరిచింది, సజీవుల లెక్కలో ఉంచింది దేవుని కృపే. నీవు ఎలాగున్ననో సరే దేవుని కృపను కాపాడుకోగలిగితే జ్యేష్ఠుడిగా చేస్తాడు. ఇంటిలో 12వ వ్యక్తివైనా, చిన్నవాడివైనా, బలహీనుడివైనా సరే జ్యేష్ఠుల సంఖ్యలో చేరుస్తాడు, కనపరుస్తాడు. అర్హత లేని నీకు, యోగ్యత లేని నీకు తన కృపను నీ జీవితంలో విస్తరింపజేయునుగాక. కృపను వ్యర్థం చేయొద్దు, కృపను మర్చిపోవద్దు. కృపను ఇంకను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక ఆలోచించు మిత్రమా. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.